valuable speech on this occasion. Put your hands together. Welcome with a huge round of applause, Mr. Mohan Krishna Gaud, sir. A very warm greetings to each and every one of you and the respected dignitaries on the dais and off the dais, parents, teachers, well-wishers and my dear lovely children. First of all, I wish you all a happy Republic Day. Once again, I wish you all a happy Republic Day. Thank you so much and wish you the same. మా చిన్నారి శ్రీలక్ష్మిని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా అక్షర కుటుంబం తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు. ప్రతిరోజు ఉదయం వస్తుంది, ప్రతిరోజు సాయంత్రం వస్తుంది, కానీ కొన్ని రోజులు మాత్రమే చరిత్రను సృష్టిస్తాయి. ఈ రోజు అలాంటి రోజు. ఈ రోజు అలాంటి రోజు. ఈ రోజు, ఈ క్షణం, ఈ వేదిక సాధారణంగా ఏదో ఒక కార్యక్రమం కోసం కాదండి. చరిత్ర సృష్టించిన ఒక అమ్మాయిని గౌరవించడానికి తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి వెళ్ళినటువంటి ఆ శ్రీలక్ష్మిని అభినందించడానికి ఈ రోజు మనమందరం కూడా ఈ వేదిక పైకి ఆసీనులైనాం. ఈ రోజు మనం చూస్తున్నటువంటి ఈ విజయం, కేవలం ఒక్క రోజుల్లో పుట్టింది కాదండి. I repeat it once again to you, my dear children. ఈ రోజు మనం చూస్తున్నటువంటి ఈ విజయం కేవలం ఒక్క రోజుల్లో పుట్టింది కాదు. ఈ విజయం వెనుక తెల్లవారుజామున లేచిన అలసట ఉంది, పుస్తకాలు ప్రాక్టీస్ మధ్య కన్నీళ్లు పెట్టిన రోజులు ఉన్నాయి, ఓడిపోతానేమోనన్న భయం ఉంది, అంతకు ముంచి నేను సాధించగలను అన్న పట్టుదల తనలో ఉంది. కాబట్టి ఈ రోజు ఈ శ్రీలక్ష్మికి ఆ విజయం సాధ్యమైంది. Once you give her a big round of applause that you have never given in your life. కేవలం 9వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి నేషనల్ అండర్-14 ఖోఖోకు ఎంపిక కావడం అంటే మామూలు విషయం కాదండి. మామూలు విషయం కాదండి. ఎందుకంటే పాఠశాల గంటలు ముగిసాక అందరు విద్యార్థులు కూడా విశ్రాంతి తీసుకుంటుంటే శ్రీలక్ష్మి మాత్రం మైదానంలో చెమటలు చిందించింది. కొన్నిసార్లు శరీరం అలసిపోయింది, కొన్నిసార్లు మనసు బాధపడింది. అయినా కూడా నా కల కోసం నేను ఆగను అన్న మాట తనకు తానే చెప్పుకుంది. విద్యార్థులారా, మీరు శ్రీలక్ష్మి గెలిచిన మ్యాచ్లు మీకు కనిపించాయి, కానీ ఆమె ఓడిపోయి అలిసిపోయి ఇంటికి వెళ్ళినటువంటి సందర్భాలు మీకెక్కడ కూడా కనిపించలేవు అనుకుంటా. ఎందుకంటే ఓడిపోయినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది అంటే నిశ్శబ్దంగా బ్యాగు తన పక్కన పెట్టుకొని ఎవ్వరితో కూడా ఏమీ మాట్లాడకుండా గడిపిన సాయంత్రాలు ఉన్నాయి. అంతేకాదు కళ్ళ నిండా కన్నీళ్లు తెచ్చుకొని దిగమింగి నా నుంచి అవుతుందా, నేను సాధించగలనా అన్న క్షణాల నుంచి మరుసటి రోజు మైదానంలో అడుగుపెట్టింది. అదే శ్రీలక్ష్మి యొక్క ధైర్యం. ఈరోజు ఈ వేదికపై నుంచి కూడా శ్రీలక్ష్మి తల్లిదండ్రులకు కూడా మా అక్షర కుటుంబం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే శ్రీకాంత్ సార్ గారి తండ్రి గారు కూడా ఇక్కడనే ఉన్నారు. శ్రీకాంత్ సార్, ప్లీజ్ ఒక్క నిమిషం లేవండి సార్. ఇఫ్ యూ ప్లీజ్ కమ్ టు ద డయాస్, ఇట్ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ ఫర్ us. Give him a big round of applause. He is the father of Sri Lakshmi.
శ్రీకాంత్ సార్, మీ పాప కన్నీళ్లను మీరు గుండెల్లో దిగమింగారు. ఎస్ మై డియర్ స్టూడెంట్స్, శ్రీకాంత్ సార్ వాళ్ళ పాపను కన్నీళ్లను గుండెల్లో దిగమింగారు. అతని అలసటను ఎప్పుడు కూడా చిరునవ్వుతో దాచిపెట్టాడు. తన అవసరాల కంటే తన కూతురి కలలే ముఖ్యమని చెప్పి ఈ రోజు నేషనల్ వరకు సపోర్ట్ చేసినటువంటి తండ్రి గారు. అంతేకాదు శ్రీకాంత్ సార్, ఈ రోజు మీ ప్రేమనే ఈ విజయానికి పునాది పడిందని కూడా గర్వంగా చెప్పదలుచుకున్నాను. మీ పాప ఎప్పుడైతే ఈ మైదానంలో ఓడిపోయిందో నువ్వు ఓడిపోలేదు అన్న మాటలు కూడా నీ మనసు నుంచే వచ్చాయి. మీ పాప అలసినప్పుడు కూడా నువ్వు ఇంకా ఓపికగా ఉండు అమ్మ అనే మాటలు కూడా మీ హృదయం నుంచే వచ్చాయి. ఈ రోజు ఈ విజయంలో మీ పేరు ఆ మెడల్స్ పైన లేకపోవచ్చు, కానీ చరిత్రలో మాత్రం ఖచ్చితంగా మీ పేరు నిలబడుతుంది అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాను సార్. మరి ముఖ్యంగా విద్యార్థులారా, ఈ రోజు మనం అందరం కూడా ఒక అమ్మాయి విజయాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ రోజు మనం అందరం కూడా ఒక అమ్మాయి విజయాన్ని జరుపుకుంటున్నాం. కానీ ఈ విజయం వెనక నిశ్శబ్దంగా అక్కడొకడు కూర్చున్నారు, అక్కడొకడు నిలబడ్డారు. సార్ ప్లీజ్, ఈ రోజు ఈ విజయం వెనుక నిశ్శబ్దంగా నిలబడి కూర్చున్నటువంటి తమ చెమటలను మాటలుగా మార్చినటువంటి మన వ్యాయామ ఉపాధ్యాయులు కూడా ఇక్కడే ఉన్నారు. ఐ రిక్వెస్ట్ బోత్ ద పీటీస్, మిస్టర్ రవీందర్ రెడ్డి సార్ అండ్ ప్లీజ్ గోపాల్ సార్, ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ ఆన్ టు ద స్టేజ్. తొందరగా సార్, తొందరగా రండి. ఒక విద్యార్థి ఓడిపోయి నిశ్శబ్దంగా నిలబడి తల ఉంచుకొని కూర్చుంటే భుజంపై చెయ్యి వేసి ఈ ఉపాధ్యాయులు ఏమన్నారో తెలుసా? ఓడిపోయింది కేవలం ఆట మాత్రమే, నువ్వు కాదు అని ధైర్యాన్ని అందించారు వీళ్ళు. ఇవి ఏ పుస్తకాలలో ఉండయండి, ఏ సిలబస్ లో ఉండయండి, ఇది మనిషిని తీర్చిదిద్దే విద్య. ఈ రోజు మీకు జనరల్ గా మీరు అందరూ అనుకుంటూ ఉంటారు పీటీ సార్ అంటే కేవలం విజిల్స్ పట్టుకున్నటువంటి ఉపాధ్యాయులు అని. కాదండి, పీటీ సార్ అంటే క్రమశిక్షణకు మారు పేరు, సహనానికి రూపం, ధైర్యానికి మార్గదర్శి అండి. మైదానంలో విద్యార్థులు చెమటలు చిందిస్తే ఆ చెమటలను అర్థం చేసుకునేటువంటి ధీరులు మన పీటీ సార్లు. విద్యార్థులారా, ఈ రోజు శ్రీలక్ష్మి మన తాండూరు నుంచి నేషనల్ వరకు వెళ్ళింది అంటే తను ఒక్కతే మైదానంలో పరిగెత్తలేదండి. ఈ మైదానంలో తనతో పాటు ఈ ఇద్దరు పీటీలు కూడా పరిగెత్తారండి. కింద పడినప్పుడు లేపింది వీళ్ళే, భయపడినప్పుడు కూడా నమ్మకాన్ని కలిగించింది వీళ్ళే. So sir, on behalf of the Akshara family, I express my sincere gratitude for you. I request Nandini and Shravanti from the 9th class, please come on to the stage. PT sir, ఈ విజయంలో మీ పాత్ర మెడల్స్ కంటే ముఖ్యమైనది, ఈ చప్పట్ల కంటే విలువైనది అని తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు కూడా రాథోడ్ యువసేన సంఘం నుంచి వెళ్ళి తల్లిదండ్రులకు ఏదో చిన్న మాటలు కొన్ని చెప్పారు. కొంతమందికి నొచ్చుకుని ఉంటాయి, కొంతమందికి కరెక్టే అనిపించిండొచ్చు. మీకు కూడా నా నుంచి ఒక చిన్న సలహా మాత్రమే ఇవ్వదలుచుకున్నాను. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల్లో ఉన్న ప్రతిభను కూడా ఒక్కసారి గుర్తించండి. కేవలం మార్కులు మాత్రమే కాదు, ర్యాంకులు మాత్రమే కాదు, ఒక చిన్న ఆశ, ఒక చిన్న కళ, ఒక చిన్న ప్రయత్నం, వాటిని కనుక మనం ప్రోత్సహిస్తే ఇలాంటి శ్రీలక్ష్మిలు కోకొల్లలుగా మన భారతదేశానికి మనం అందించిన వాళ్ళు అవుతాం. అంతేకాదు, చివరిగా నా ఉపన్యాసాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. విద్యార్థులారా, ఈ రోజు మనమందరం కూడా ఒక్క విజయాన్ని జరుపుకోవడం లేదండి. ఈ రోజు మనమందరం కూడా ఒక్క విజయాన్ని జరుపుకోవడం లేదండి. ఒక తల్లి త్యాగాన్ని, ఒక తండ్రి నమ్మకాన్ని, ఒక అమ్మాయి ధైర్యాన్ని, ఒక పాఠశాల విలువలను మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ రోజు శ్రీలక్ష్మి విజయాన్ని ఒక సమిష్టి విజయంగా మనం అందరం కూడా భావించాలని మా చిన్నారి శ్రీలక్ష్మిని అభినందించడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ, మరి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి సంఘాలకు, ప్రతినిధులకు, ప్రతి అతిథికి కూడా మా అక్షర కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండ్ జై హింద్.